మహావతార్ నరసింహతో అల్లు వారింట్లా పంట పండింది. స్టార్టింగ్ లో యానిమేషన్ ఎవరు చూస్తారులే అనుకున్నారు, కానీ కట్ చేస్తే కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సొంతంగా సినిమా తీసి రిలీజ్ చేసినా ఈ రేంజ్ లో డబ్బులు రావేమో. అందుకే అంటారు ఎంతైనా సీనియర్ సీనియరేనని. మహావతార్కి పెట్టిందెంత, వస్తుందెంత? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ లో ముందు స్టేజ్ ప్రొడ్యూసర్లు చాలా మంది ప్రొడక్షన్స్ ఆపేశారు. సురేష్ బాబు లాంటి వాళ్ళు ఏదో ఉన్నామంటే ఉన్నామనిపిస్తున్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా యాక్టివ్ గా ఉంటూ సినిమాలు తీస్తున్నదంటే అల్లు అరవింద్, అశ్విని దత్ మాత్రమే. మధ్యలో అశ్విని దత్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు, కానీ టైంకి కూతులు ప్రొడక్షన్ చేతిలోకి తీసుకొని దత్తును నిలబెట్టారు. అయితే ఇప్పటికీ చాలా యాక్టివ్ గా ఉంటూ ప్రొడక్షన్ లో సూపర్ సక్సెస్ఫుల్ గా సాగిపోతున్న సీనియర్ ప్రొడ్యూసర్ అంటే అల్లు అరవింద్ అనే చెప్పాలి. గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి వచ్చే సినిమాలు చాలా వరకు సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉంటాయి. అదే టైంలో ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు కూడా మంచి సక్సెస్ ని అందుకుంటూ ఉంటాయి. మెయిన్ గా డబ్బింగ్ సినిమాల ద్వారా జాక్పాట్ కొడుతుంటారు. గత కొన్నేళ్లలో కాంతారా, 2018 సహా కొన్ని సినిమాలను రిలీజ్ చేసి మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఇప్పుడు గీతా సంస్థకు మహావతార్ నరసింహ రూపంలో మరో జాక్పాట్ తగిలింది. కన్నడలో తీసిన యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహను తెలుగులో హరిహర వీరమల్లు లాంటి భారీ మూవీకి పోటీగా రిలీజ్ చేస్తుంటే ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఈ సినిమా ఫస్ట్ డే మంచి టాక్ తెచ్చుకొని సాయంత్రానికి మంచి ఆక్యుపెన్సీలతో నడిచింది. రెండో రోజు నుంచి స్క్రీన్ కౌంట్ పెరుగుతూ పోతుంది. శని ఆదివారాల్లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. సోమవారం కూడా సినిమా స్ట్రాంగ్ గా నిలబడే సంకేతాలు గట్టిగా కనిపిస్తున్నాయి. తక్కువ రేటుకే తెలుగు రైట్స్ తీసుకున్నటువంటి గీతా సంస్థ ఈ మూవీ ద్వారా భారీ లాభాలే తీసుకొచ్చేలా కనిపిస్తుంది. రిలీజ్ కి ముందు ఇలాంటి సినిమాల మీద ఒక అంచనాతో రైట్స్ కొనడంలోనే అల్లు అరవింద్ అండ్ టీం తెలివి దాగి ఉందనే చెప్పాలి. ఒక యానిమేషన్ మూవీ ఇలాంటి అద్భుతాలు చేస్తుందని ఊహించడం కష్టం. అయితే ఇది తెలుగులో సక్సెస్ అవుతుందని అల్లు అరవింద్ బృందం గెస్ చేసి రిలీజ్ చేయడం ద్వారా ఇప్పుడు పెట్టిన దానికన్నా 2-3 రెట్లు లాభాలను అందుకుంటుంది. అయితే ఆడియన్స్ టేస్ట్ కూడా కాలానికి తగ్గట్టు మారిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో కొన్ని చేంజెస్ వచ్చాయి. మంచి కంటెంట్తో సినిమా వస్తే ఆ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తుందని చెప్పడానికి ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే స్టార్ కాస్టింగ్ ఏం లేకపోయినా కంటెంట్ బాగుండడం వల్ల సినిమాలు మంచి సక్సెస్ సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం మహావతార్ నరసింహ అనే సినిమా కూడా ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తూనే ఉంది. ఈ నెల 24న ఆడియన్స్ ముందుకు వచ్చిన హరిహర వీరమల్లు కొంత మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో ఆడియన్స్ ఈ సినిమాని చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు. మహావతార్ సినిమా రిలీజ్ అయింది. యానిమేషన్ సినిమాగా వచ్చిన ఈ మూవీ ప్రహ్లాదుడు నరసింహస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. కాబట్టి ఈ సినిమా మైథలాజికల్ గా ఆడియన్స్ కు బాగా దగ్గరైంది. దాంతో ఫస్ట్ డేనే 1,70,00,000 కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఈ సినిమా మొత్తం 4 రోజులకు కలిపి 22 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. గ్రాస్ కలెక్షన్స్ విషయానికి వస్తే 30 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందన్న విశేషం కూడా ఉంది. అయితే తెలుగులో అల్లు అరవింద్ కొనుగోలు చేసిన ఈయన ఓన్ గానే రిలీజ్ చేశాడు. ఆయన పంట పండిందనే చెప్పాలి. భారీ కలెక్షన్స్ కొల్లగొడుతుంది. బుక్ మై షోలో ప్రతి గంటకు 10,000 టికెట్లు పైగా అమ్ముడుపోతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమా మంచి వసూలను రాబడుతుందంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ సినిమాగా ఈ సినిమాని మలచడంతో చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారట. అందుకే పిల్లల్ని తీసుకొని పెద్దవాళ్ళు సైతం సినిమా థియేటర్కి వచ్చి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికైతే అల్లు అరవింద్ మరోసారి బిజినెస్ లో దూసుకుపోతున్నాడనే చెప్పాలి. ట్రేడ్ సినిమాలు ఏమీ చేయకుండా ఒక సినిమాను కొనుగోలు చేసి కూడా బాగా డబ్బులు సంపాదించడంలో అల్లు అరవింద్ దిట్ట అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. తాను మరోసారి తన బిజినెస్ స్ట్రాటజీని వాడి హిట్ కొడుతుండడం నిజంగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్ స్ట్రాటజీ అని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఎంతైనా ఇలాంటి ఆలోచనలు, అది కూడా హరిహర వీరమల్లు లాంటి సినిమాకు పోటీగా తీసుకొని రిలీజ్ చేయాలంటే ఎంతో కొంత గట్స్ ఉండాలి అండ్ తెలివి కూడా ఉండాలి. ఎంతైనా సీనియరే, ఆ ఎక్స్పీరియన్సే అని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో పెట్టిన దానికంటే డబుల్ అంటే ఆబ్వియస్లీ మేబీ ఇప్పుడు వచ్చిన దానికి 22 కోట్లు అంటే 6 నుంచి 7 కోట్లు కొన్నారన్న టాక్ కూడా ఉంది. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. కానీ సినిమా మాత్రం రోజుకు స్క్రీన్ కౌంట్ పెరుగుతూ అండ్ మౌత్ టాక్ ద్వారానే చాలా బాగా దూసుకెళ్ళిపోతుందనే చెప్పాలి. సో మరి మహావతార్ నరసింహ చూసారా? చూస్తే ఇప్పుడు తెలుగులో వచ్చినటువంటి యానిమేషన్ ఫిల్మ్స్లలో ఇన్ కేస్ ఇది మన తెలుగులో చాలా చాలా తక్కువ, బట్ కన్నడ నుంచి వచ్చిన కానీ సౌత్ నుంచి వచ్చినటువంటి సినిమా. ఇది చూస్తే మరి మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి.